హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ రాజకీయ చదరంగం. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మైనారిటీ ఓటర్లు ఉన్న నియోజకవర్గం అది. అంతేకాక ఇక్కడ నుంచి 4 సార్లు మైనారిటీ నేతలు ప్రాతినిధ్యం వహించారు. అయితే గత 2 ఎన్నికల్లో మైనారిటీయేతర అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి టీజీ వెంకటేష్ విజయం సాధించారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఎస్వి మోహన్ రెడ్డి టీడీపీ నుంచి బరిలో నిలిచిన టీజీపై విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీ గూటికి చేరి మరోసారి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు రాజకీయాలు సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి. కర్నూలు నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా 7 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు 2 సార్లు, కమ్యూనిస్టు నేతలు 2 సార్లు విజయం సాధించగా టీడీపీ, వైసీపీ ఒక్కోసారి విజయం సాధించాయి. కర్నూలులో వామపక్షాలకు ఇప్పటికీ మంచి పట్టుంది. 2009లోనూ ఆ పార్టీ 2వ స్థానం దక్కించుకుంది. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ఈ సెగ్మెంట్ లో తొలి ఎమ్మెల్యే కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారి. 1955లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మహమూద్ అలీ ఖాన్ ఇక్కడ తొలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత మరో 3 సార్లు మైనారిటీ వర్గం ఇక్కడ ప్రాతినిధ్యం వహించింది. దాదాపు 40% ఓటు బ్యాంకున్న ముస్లింలు ఇక్కడ గెలుపోటంలోని శాసిస్తారు. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో అత్యధిక సంఖ్యలో వైసీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. కానీ అభివృద్ధి పేరుతో ఎక్కువ మంది అధికార పార్టీలో చేరారు. వారిలో ఎస్వి మోహన్ ఒకరు. అయితే ఎమ్మెల్యే పార్టీ మారినా క్యాడర్ మాత్రం ఆయనతో వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఎస్వి మోహన్ రెడ్డి విజయం నల్లేరుపై నడక కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కర్నూలు నియోజకవర్గం మొత్తం కర్నూలు నగరంతోనే నిండి ఉంటుంది. ఇక్కడ దాదాపు 2,33,000 మంది ఓటర్లున్నారు. వీరిలో అత్యధికంగా 40% మంది ముస్లిం ఓటర్లున్నారు. తర్వాత ఎస్సీ, బీసీ, రెడ్డి, వైశ్య సామాజిక వర్గాలున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ఎస్వి టీడీపీ అభ్యర్థి టీజీపై విజయం సాధించి ఆ తర్వాత టీడీపీలో చేరి టీజీతో కలిసిపోయారు. అయితే వీరిద్దరూ పైకి సఖ్యతగా ఉన్న పలు విషయాల్లో అంతర్గతంగా విభేదించుకుంటున్నారు. అయితే అభివృద్ధి బాగా చేస్తానని, మరోసారి గెలుపు ఖాయమని ఎస్వి ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో మైనారిటీల మద్దతుతో ఎస్వి విజయం సాధించారు. అయితే ఈసారి ఆ వర్గం ఓట్లు పడకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు వైసీపీ అభ్యర్థి ఎవరు అనేది తేలాల్సి ఉంది. మైనారిటీ అభ్యర్థిని ఆ పార్టీ నిలబడితే పోరు హోరాహోరీగా ఉండడం ఖాయం. కర్నూలులో ఈసారి త్రిముఖ పోరు ఖాయమని తెలుస్తోంది. టీడీపీ తరపున ఎస్వి పోటీ చేయడం ఖాయమే అయినా టీజీ కుటుంబం కూడా టికెట్ ఆశిస్తుంది. టీజీ వెంకటేష్ తనయుడు భరత్ ఇక్కడ బరిలో ఉండాలని భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక వామపక్షాలు కూడా పోటీ చేయడం ఖాయమైతే పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. మరోసారి గెలుపు ఖాయమని టీడీపీ నేత ఎస్వి భావిస్తున్నారు. అయితే సొంత పార్టీలో వర్గపోరు ఆయనకు వ్యతిరేకంగా మారుతోంది. ఇక్కడ నుంచి టీజీ కుటుంబం కూడా టికెట్ ఆశిస్తోంది. ఒకవేళ టికెట్ ఎస్వికి దక్కితే టీజీ ఫ్యామిలీ ఏ మేరకు సహకరిస్తుందనేది ఆసక్తికరమే. వైసీ సామాజిక వర్గ ఓటర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో టీజీ సహకారం తప్పనిసరి. మరోవైపు మైనార్టీలు ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకతతో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. వైసీపీ తరపున ప్రస్తుతం ముస్లిం నేత హఫీజ్ ఖాన్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనంత స్ట్రాంగ్ కాదని అంటున్నా ఎమ్మెల్యేపై వ్యతిరేకత, సామాజిక అండా కలిసొస్తాయని నమ్ముతున్నారు. సిపిఎం, జనసేన కూడా అభ్యర్థులను నిలబెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు రాజకీయాల్లో చతుర్ముఖ పోరుకు అవకాశాలు లేకపోలేదు. కర్నూలులో ఈసారి పోరు ఆసక్తికరంగా మారనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి టీడీపీ తరపున బరిలో నిలవాలని చూస్తుండగా రాజ్యసభ సభ్యుడు టీజీ తనయుడు కూడా సీటు ఆశిస్తున్నారు. ఇక వైసీపీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హఫీజ్ ఖాన్ పోటీ చేస్తానని చెబుతున్నా ఆయనకు టికెట్ ఖరారు కాలేదు. అయితే ముస్లిం నేతను తప్పించే సాహసం వైసీపీ అధినేత చేయకపోవచ్చు. మరోవైపు జనసేన, వామపక్షాల అభ్యర్థులు ఎవరు అనేది తేలాల్సి ఉంది. అభ్యర్థులు ఖరారయ్యాక రాజకీయ పరిణామాలు శరవేగంగా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదండి, ఇది ఇవాల్టి రాజకీయ చదరంగం. వచ్చే రాజకీయ చదరంగంలో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.